మార్నింగ్ న్యూస్ కి స్వాగతం. పత్రికల్లోని ముఖ్యాంశాలు చూద్దాం. ఆంధ్రజ్యోతి పత్రిక, బనకచెర్లను అడ్డుకోండి, తెలంగాణ ప్రయోజనాలకు విరుద్ధంగా ఆ ప్రాజెక్టు ప్రతిపాదన అంటూ వార్త తీసుకుని వచ్చింది. ఇక్కడ 13వ పేజీలోని వార్త ఇది. మెట్రో ఫేజ్ 2 అనుమతులు ఇవ్వండి అంటూ ఇది కూడా 13వ పేజీలోని వార్తనే. తెలంగాణ రైజింగ్ విజన్ అద్భుతం అంటూ 13వ పేజీలోని వార్త. గోదావరిపై ప్రాజెక్టులు కట్టి నీళ్లు తీసుకోండి అంటూ 12వ పేజీలోని వార్త. బనకచెర్లకు రేవంత్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుంది అంటూ 12వ పేజీలోని వార్త ఇది కూడా. చిన్నారుల నగ్న వీడియోలు చూస్తున్న 15 మంది అరెస్ట్ అంటూ వార్త వేసుకుని వచ్చింది. ఇక్కడ 14వ పేజీలోని వార్త. పరిమిత ఎత్తు దాటితే కూల్చివేత అంటూ వార్త వేసుకుని వచ్చింది. ఇక్కడ 2వ పేజీలోని వార్త ఇది. దేవకద్రలో బ్రహ్మోస్ తయారీ యూనిట్ అంటూ వార్త వేసుకుని వచ్చింది. ఇక్కడ భీకర యుద్ధం అంటూ 2వ పేజీలోని వార్త. ట్రెహాన్ నుంచి భారత్ కు 110 మంది విద్యార్థులు అంటూ వార్త. రపా రపా నరుకుతానంటే మంచిదే కదా, టీడీపీ నుంచి మారి మన అభిమానిస్తున్నాడు, టీడీపీ వాళ్ళ తల నరుకుతానంటున్నాడు, పుష్ప సినిమా డైలాగ్ చెప్పినా తప్పేనా, మనం ఏ ప్రపంచంలో ఉన్నాం, హామీ నరుకుడు భాషకు వైసీపీ నేత జగన్ సమర్థత అంటూ వార్త తీసుకుని వచ్చింది. వెనక్కి పోతున్న దొడ్డు బియ్యం, రేషన్ షాపుల్లో సన్నబియ్య పంపిణీ నేపథ్యంలో గోధుమలు చౌక డిపోల్లో 1,00,000 టన్నులు భద్రపరిచిన సరుకుకు విలువ రూపాయలు 420 కోట్లు. టెండర్ల నిర్వహణపై దృష్టి పెట్టని ప్రభుత్వం, అలాగే వదిలేస్తే పౌర సరఫరా సంస్థకు నష్టం అంటూ 14వ పేజీలోని వార్త. విదేశీ విద్యకు మళ్లీ వీసాలు అంటూ 2వ పేజీలోని వార్త. జస్టిస్ వర్మ ఇంటి ప్రాంగణంలో నోట్ల కట్టలు నిజమే అంటూ 2వ పేజీలోని వార్త. ఇంగ్లీష్ మాట్లాడేవారు సిగ్గుపడే రోజొస్తుంది అంటూ 2వ పేజీలోని వార్త ఇది. స్థానిక భాషల్లోనే భారతీయ సంస్కృతి గుర్తింపు, ఆంగ్ల వలసవాద బానిసత్వానికి చిహ్నం, కొన్నాళ్లకు ప్రజలే తిరస్కరిస్తారు అమిత్ షా అంటూ వార్త వేసుకొని వచ్చింది 2వ పేజీలోని వార్త. మోదీ మునీర్ వల్లే యుద్ధం ఆగింది అంటూ 2వ పేజీలోని వార్త ఇది. బనకచెర్లను అడ్డుకోండి, కేంద్రానికి కోరిన సీఎం రేవంత్, మంత్రి ఉత్తమ్ అంటూ వార్త వేసుకొని వచ్చింది. ఇక్కడ తెలంగాణ వాదం విరుద్ధంగా ఉంది అంటూ 2వ పేజీలోని వార్త. అన్యాయం జరిగితే సుప్రీంకు వెళ్తాం అంటూ 2వ పేజీలోని వార్త ఇది. పోలవరం నుంచి శ్రీశైలం రివర్స్ పంపింగ్ మేలు అంటూ వార్త వేసుకొని వచ్చింది. ఇక్కడ 2వ పేజీలోని వార్త. భారత్ పాక్ యుద్ధాన్ని నేను ఆపలేదు, వారిద్దరు పరిష్కరించుకున్నారు, మాట మార్చిన ట్రంప్ అంటూ 2వ పేజీలోని వార్త. ఇక భీకర సమరమే, ఇరాన్ యురేనియం నిల్వలే ఇజ్రాయెల్ టార్గెట్ అంటూ 2వ పేజీలోని వార్త ఇది. బనకచెర్ల రేవంత్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారా అంటూ 2వ పేజీలోని వార్త. తెలంగాణ రైజింగ్ 2047 విజన్ భేష్ అంటూ వార్త వేసుకొని వచ్చింది. ఇక్కడ 5 ఎకరాల దాకా రైతు భరోసా జమ, మంత్రి తుమ్మల. భారీ వర్ష సూచన, లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తం, పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ అంటూ 2వ పేజీలోని వార్త ఇది. ఇక సాక్షి పత్రిక చూసుకుంటే మళ్ళీ తెరపైకి ఇచ్చంపల్లి సాగర్ అంటూ వార్త వేసుకొని వచ్చింది. ఇక్కడ కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్ ముందు సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ ప్రతిపాదన అంటూ వార్త వేసుకొని వచ్చింది 7వ పేజీలోని వార్త ఇది. బనకచెర్ల అడ్డుకోండి అంటూ 7వ పేజీలోని వార్త ఇది కూడా. ఆసుపత్రిపై క్షిపణుల దాడి అంటూ 6వ పేజీలోని వార్త ఇది. బాండ్లు చూపి బాబును నిలదీయండి అంటూ 12వ పేజీలోని వార్త. రేవంత్ కు బేసినల్ల కంటే బ్యాగుల మీదే నాలెడ్జ్ ఎక్కువ అంటూ 7వ పేజీలోని వార్త. ప్రీ ఫిజిబిలిటీ రిపోర్ట్ తిరస్కరించండి అంటూ వార్త వేసుకొని వచ్చింది 2వ పేజీలోని వార్త. మెట్రో ఫేజ్ 2 కు అనుమతి ఇవ్వండి అంటూ వార్త వేసుకొని. రికార్డు వేగంతో రైతు భరోసా అంటూ రైతులకు బేడీలేమిటి అంటూ వార్త వేసుకొని వచ్చింది. డబ్బు బయటపడడం నిజమే అంటూ 2వ పేజీలోని వార్త. ప్రభుత్వం ప్రత్యేక దృష్టి అంటూ వార్త వేసుకొని వచ్చింది. అమెరికా ఇజ్రాయిల్ యుద్ధోన్మాదం నశించాలి అంటూ వార్త వేసుకొని వచ్చింది. ఇక్కడ
ఇజ్రాయెల్ పై ఇరాన్ భీకర దాడి అంటూ వార్త. సొంతింటి కల నెరవేర్చడం ప్రభుత్వ ఆశయం అంటూ వార్త. ఆకాశంలో క్షిపణులు చూశాం అంటూ 12వ పేజీలో వార్త. దిశ పత్రిక చూసుకుంటే భారత్ పాక్ యుద్ధం నేను ఆపలేదు అంటూ మళ్ళీ ట్రంప్ కొత్త పాటను వాడిండు. ఇంతకుముందు నేను ఆపిన అన్నాడు, ఇప్పుడేమో నేను ఆపలేదు అంటున్నాడు. ఇంగ్లీష్ మాట్లాడేవారు సిగ్గుపడాలి అంటూ అమిత్ షా 10వ పేజీలో వార్త. ఇది తెలంగాణతో ఎప్పుడైనా గొడవ పడ్డానా అంటూ వార్త తీసుకొని వచ్చింది ఇక్కడ. బనకచర్లను అడ్డుకోండి, తెలంగాణ ప్రయోజనాలకు ఇది మా పూర్తి విరుద్ధం అంటూ వార్త తీసుకొని వచ్చింది ఇక్కడ. మహిళలతో సన్నిహితంగా ఆప్ మంత్రి అంటూ వార్త తీసుకొని వచ్చింది 10వ పేజీలో వార్త. డిఎస్ఏలో 70,000 ఏళ్ల నాటి జీన్స్ అంటూ వార్త తీసుకొని వచ్చింది ఇక్కడ. స్విస్ లో భారతీయుల సొమ్ము ట్రిబుల్ అంటూ వార్త వేసింది 10వ పేజీలో వార్త. రేవంత్ ను ఉరితీసిన తప్పులేదు అంటూ 3వ పేజీలో వార్త. ఇది తెలంగాణ భవన్ లో మాట్లాడుతున్న హరీష్ రావు అంటూ వార్త వేసింది ఇక్కడ. తెలంగాణ రైజింగ్ 2027 విజన్ భేష్ అంటూ 7వ పేజీలో. వెలుగు పత్రిక చూసుకుంటే బనకచర్లను అడ్డుకోండి, ప్రాజెక్టుతో తెలంగాణ ప్రయోజనాలకు ముప్పు, కేంద్రం సానుకూలంగా స్పందించకపోతే సుప్రీంకు వెళ్తా, జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ కు తేల్చి చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి అంటూ 2వ పేజీలో వార్త. మెట్రో ఫేజ్ 2 కు అనుమతి ఇవ్వండి అంటూ 2వ పేజీలో వార్త. ఇరాన్ అణు రియాక్టర్ పేల్చివేత, ఇజ్రాయెల్ బాంబు దాడుల్లో అరాక్ హెవీ వాటర్ రియాక్టర్ ధ్వంసం అంటూ వార్త తీసుకొని వచ్చింది ఇక్కడ 9వ పేజీలో. యుద్ధంలోకి ఎంటర్ కావద్దు అంటూ 9వ పేజీలో వార్త. బనకచర్లపై కేంద్రం దగ్గర కూర్చొని మాట్లాడుకుందాం అంటూ 2వ పేజీలో వార్త. కమలంలో కాళేశ్వరం కాక అంటూ వార్త తీసుకొని వచ్చింది ఇక్కడ. లీడర్లను మావోయిస్టులుగా ఎందుకు చూపారు అంటూ 4వ పేజీలో వార్త. ఇది ఇంగ్లీష్ మాట్లాడే వాళ్ళు సిగ్గుపడే రోజులు వస్తాయి అంటూ 9వ పేజీలో వార్త. చైల్డ్ ఫోర్స్ చూసిన సెర్చ్ చేసిన జైలుకే అంటూ వార్త తీసుకొచ్చింది. సైబర్ సెక్యూరిటీ బ్యూరో స్పెషల్ ఆపరేషన్ అంటూ వార్త 2వ పేజీలో వార్త. ఇది భారత్ పాక్ యుద్ధాన్ని నేను ఆపలే, మాట మార్చిన ట్రంప్ అంటూ 9వ పేజీలో వార్త. 10th క్వశ్చన్ పేపర్ 100 మార్కులకు అంటూ 5వ పేజీలో వార్త. ఇది నమస్తే తెలంగాణ పత్రిక చూద్దాం. బాబుకు దాసోహం, రేవంత్ ద్రోహం అంటూ వార్త తీసుకొని వచ్చింది ఇక్కడ. మన నీళ్లపై హక్కులు రాసివ్వడానికి రాష్ట్రం నీ జాగిరా రేవంత్, నీ అజ్ఞానం మూర్ఖత్వంతో తెలంగాణకు తరతరాల నష్టం హరీష్ అంటూ వార్త తీసుకొని వచ్చింది మెయిన్ హెడ్లైన్ గా. జల హక్కులు ఏపీకి తాకట్టు అంటూ వార్త తీసుకొని వచ్చింది. బాబ్లీ బాబు బనకచెర్ల డాబు అంటూ వార్త తీసుకొని వచ్చింది. ఈటెల ప్రశ్నకు జవాబేది సీఎం అంటూ వార్త తీసుకొని వచ్చింది ఇక్కడ.